మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు? లాస్ట్ మంత్ కొంచెం బాగా ఒడిదుడుకులతో ఉన్నారు, ఇబ్బంది పడిపోయారు. లైఫ్ ఒక నిమిషం బ్రేక్ తీసుకున్నట్లుంది. నేను ఎక్స్పెక్ట్ చేసుకునే ఏంటంటే వాళ్ళకి ఆగస్టు సెప్టెంబర్ మంత్ ఇబ్బందిగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ సెప్టెంబర్ 15th తర్వాత వీళ్ళకి అదృష్టం ఇంకో రూపంలో వచ్చింది. అదేంటంటే విపరీత వేద అంటారు. మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక గ్రహం పని చేస్తున్నప్పుడు ఈ గ్రహం పని చేయకుండా వేరే గ్రహం అడ్డుపడుతుంది. ఇది రెండు రకాలు. ఈ గ్రహం మంచి చేస్తున్నప్పుడు అడ్డుపడింది అనుకోండి, మంచి ఫలితాలు ఆగిపోతాయి. ఈ గ్రహం చెడు చేస్తుంది అనుకోండి, ఏదైనా గ్రహం అడ్డుపడింది అనుకోండి, చెడు ఫలితాలు ఆగిపోతాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి మకర రాశి వాళ్ళకి జరిగింది. ఏమవుతుందంటే మకర రాశికి రెండు గ్రహాలు ఇబ్బంది పెట్టాలి, సూర్యుడు బుధుడు. ఈ రెండు గ్రహాలకు వేరే గ్రహాలు అడ్డు రావడంతో మనకి ఏమైందంటేనంటే ఈ రెండు గ్రహాలు ఇవ్వాల్సిన చెడు ఫలితాలు ఇవ్వకుండా ఆగిపోయింది. అంటే ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. వీళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాడ్సినంత అయిపోయింది. ఒక్క ఫైనాన్షియల్గా ఇబ్బంది మాత్రం చాలామంది పడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారండి. దానికి వాళ్ళకి ఆలోచించి ఒక పరిహారం కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఒక్క ఫైనాన్స్తోనే వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు. మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నారు మకర రాశి వాళ్ళు. తర్వాత ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే ఇంకా మనకు తెలుస్తుంది వాళ్ళ దశ ఏంది, బుక్ ఏంది అనేది. తద్వారా వాళ్ళకి చేసుకోవచ్చు. వాళ్ళకి మంచి పీక్ టైంలో ఉన్నారండి. ఈ టయాన్ని వాళ్ళు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా లైఫ్లో ముందుకెళ్ళాలి. పర్టికులర్గా ఎవరైతే మనకి మిడ్ లైఫ్లో ఉన్నారో 40 yearsలో వాళ్ళకి తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి, పిల్లల్ని కేర్ తీసుకోవాలి, స్పౌజ్ని కేర్ తీసుకోవాలి, కొడుకులకి వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు ఏళ్ళనాడ్సిన అయిపోయి ఉండి బ్రేక్ త్రూ రావట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతే మనకి హెల్ప్ చేస్తాం. ఇందులో ఈ మంత్ ఏముందంటే వీళ్ళకి అదృష్టం బాగుండి 15th తర్వాత 3 గ్రహాలు ఇబ్బంది పెట్టిన గ్రహాలు ఇబ్బంది పడకుండా ఉండేసి అదృష్టాన్ని తీసుకొస్తున్నాయని మనం చెప్పుకోవాలి. మకర రాశి ముందు ఇందులో ఉత్తరాషాఢ 3-4 పాదాలు, తర్వాత శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకు మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో చాలా కామన్గా ఎక్కువ మంది ఉంటారండి. వీళ్ళు బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న పేర్లు అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటారు. ఓకే, వీళ్ళకి గ్రహస్థితి చూద్దామండి. సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కన్యరాశిలో, బుధుడు కూడా కన్యరాశిలోకి ప్రవేశిస్తున్నారండి. శుక్రుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు, కుజుడు తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 4 గ్రహాలు కూడాను సెప్టెంబర్ 13, 15, 17 ఈ 3 రోజులు అంటే ఎగ్జాక్ట్గా మంత్ బిగినింగ్లో వీళ్ళకి 4 గ్రహాలు మారడంతో చాలా డైనమిక్గా చేంజెస్ వస్తున్నాయి. ఈ మారిన తర్వాత విపరీత వేద ఉండటంతో వీళ్ళకి ఊపిరి పీల్చుకునే టైం వచ్చేసింది. లాస్ట్ 1 month కొంచెం పాస్ తీసుకున్నారు. నేను లాస్ట్ మంత్ కనుక రాశి ఫలాలు కనుక చూసుకుని ఉంటే మీరు ఈ మంత్ స్టాప్ చేయండి, ఆపండి, ఒక స్టెప్ బ్యాక్ తీసుకోమని చెప్పాను. 45 days లాస్ట్ మంత్ నుంచి కనుక మీరు కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా జూలై, ఆగస్ట్ 15th అయిపోయింది. తర్వాత మీరు చూసుకుంటే సెప్టెంబర్ 15th నుంచి అగైన్ డైనమిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెప్టెంబర్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ 15 తర్వాత అగైన్ వీళ్ళు నార్మల్ అయిపోతారు. స్లోగా ఒక్కొక్కటి సిచ్యువేషన్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అగైన్ వీళ్ళకి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ శారీరకంగా కొంచెం ఇబ్బందులు ఉండి అలసటగా టైర్డ్నెస్గా ఉంటారు మనకి సెప్టెంబర్ 15th వరకు. అక్కడ నుంచి హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ పోయేసి ఎనర్జెటిక్గా తయారవుతారు. ఎవరైతే కనుక లేడీస్ కనుక బాధ పెట్టు ఉంటే వాళ్ళు ఎవరైనా కనుక లేడీస్తో, జెంట్స్ అయితే లేడీస్కి, లేడీస్ అయితే జెంట్స్కి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ సమసిపోయేసి నీట్గా మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీ అయితే వీళ్ళకి వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళ చుట్టూ ఎవరైతే కనుక ద్వేషిస్తూ ఉంటారో ద్వేషపూరితమైన వాతావరణం అంతా పోతుంది. విఘ్నాలు ఇప్పటిదాకా లేదని కనుక పని చేస్తుంటే ఆటంకాలు ఉంటే ఆటంకాలన్నీ తొలగిపోయేసి బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళకి సంపదలు రావటం స్టార్ట్ అయిపోతుంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సంపదలు మళ్ళీ రావడానికి గుడ్ టైం అయితే వచ్చింది. ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ప్లానెట్ ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి కదా. మనలో ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ ఉంటుందో ఆ కనెక్షన్ పోతుంది. ఆ ఇంప్యూరిటీ చేసే ప్రక్రియకి మీరు పరిహారాలు కనుక చేసుకోగలిగితే లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి చాలా చాలా బెస్ట్గా ఉందనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సూర్యుడు 9వ ఇంట్లో ఉండి వీళ్ళు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. బట్ యాక్చువల్గా సూర్యుడు వీళ్ళకి మంచి చేస్తున్నాడు, చెడైతే ఖచ్చితంగా చేయడు. ఏ విధంగా మంచి చేస్తారంటేనండి, జనరల్గా నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అంటే అనవసరంగా మిమ్మల్ని కనుక ఎవరైనా నిందలేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే అది కుదరదు. మిమ్మల్ని అలా ఎవరు చేయలేరు. ధనక్షయ పుణ్యలాభాదచ డబ్బు కనుక పోతూ ఉంటే తర్వాత ఆ ధనం అనేది ఎక్కడైతే కట్ అవుతుంది దానికి బ్రేక్ అవుతుంది, ధనం పోదు ఇంకా. తర్వాత పుణ్యలార్థ లాభాచ్చ నాశనాచ్చ అంటారు. మంచి ఉద్దేశంతో అయితే కనుక మనం పని తల పెడితే అంతకుముందు ఏదైనా ఆటంకాలు వచ్చి ఆగిపోయి ఉంటే ఈ టైంలో
మళ్ళా ప్రోగ్రెస్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. విరోధులు కనుక ఎవరైనా ఉంటే ఈ విరోధులు మొత్తం ఆగిపోతారు. అంటే ఒక రకంగా ఎక్కడైతే వీళ్ళకి లాస్ట్ 45 days ఒక బ్రేక్ లాగా ఉండేసి ఒక కుదుపులాగా పడిందో దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓవరాల్గా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అయితే ఇది సూర్యుడు అండి. తర్వాత మనకు కుజుడి కనుక చూసుకుంటే 10th హౌస్లో కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్తారండి. ఒక రకంగా ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటారు అని చెప్పాలి. ఏ విధంగా అంటే నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే భవేత్ అంటారు. అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా కనుక ఏదైనా జాబ్ ఉంటే దాంట్లో అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో టూ మచ్ టైం స్పెండ్ చేసేస్తారు. టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక బాధ ఉద్యోగానికి సంబంధించి ఒక వర్రీ అయితే ఇలా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యి సపరేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇది మనకి కుజుడు, సూర్యుడు బాగున్నాడు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా ప్రొఫెషన్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండేసి మంచి చేస్తూ ఉన్నాడని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే దుఃఖనాశో, మహాసౌగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన, అర్ధప్రాప్తి, అష్టమస్తే భృగునందనే అని మనకి సంస్కృతంలో చెప్తారంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే దుఃఖనాశం, ఇప్పటిదాకా ఏదైనా విషయంలో కనుక బాధపడుతూ ఉంటే ఆ దుఃఖం పోతుంది. పర్టికులర్గా దేనికి సంబంధించి, ధనానికి సంబంధించి. నెక్స్ట్ లేడీస్కి సంబంధించి, లేడీస్ అయితే జెంట్స్కి సంబంధించి ఏదైనా కనుక బాధపడుతూ ఉంటే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ కానివ్వండి, ఆ డిస్టర్బెన్స్ అంతా పోతుంది. సౌఖ్యంగా ఉంటారు, బంధువులతో మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ రాజదర్శనం అంటే పై అఫీషియల్స్ కలవటం, గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటం, పొలిటీషియన్లు కలవటం, వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం వస్తుంది. వీళ్ళకి కావాల్సింది చాలా క్లీన్గా చెప్పుకొని తద్వారా వీళ్ళకి లాభం వస్తుందని చెప్పుకోవాలి. రెండోది దృష్టి, ఫుడ్. తర్వాత మంచి దృష్టి వచ్చేటప్పుడు 2nd హౌస్లో ఉండటంతో సంపదలు త్వరగా వస్తాయి. తర్వాత ధనం బాగుంటుంది. మంచి టైంకి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? సో ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఇందులో మనకు ఉంటాయండి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రాజ్య లాభము, వస్త్ర లాభము, క్షేమము అనేవి మనకి పాజిటివ్ సైడ్లో ఉన్నాయి. అంటే ప్రమోషన్స్ వచ్చేస్తుంది, క్షేమంగా ఉంటారు, బట్టలు అవన్నీ తీసుకుంటూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇందులో నెగిటివ్ సైడ్ రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఇలా ఉండకూడదండి. అంత ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా నన్ను అయితే కనెక్ట్ అవ్వండి నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది నాకు మకర రాశి నుంచి ప్రాబ్లమ్స్ అయితే పోయినాయి వెళ్ళాల్సింది, బట్ ధనానికి ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అంటే ఆ టైంలో అప్పులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, పరవాసము ఈ పాజిటివ్ సైడ్లో ఉన్నట్టు రోగము, అతిభయము, దరిద్రము చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి రాజ్యలాభము, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, రోగము, అతిభయము, దరిద్రము చూపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏదో ఒక విషయంలో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడని అవసరం లేదు. సెప్టెంబర్ తర్వాత వీళ్ళకి అంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పర్టికులర్గా వెళ్ళాల్సిన టైంలో ఎవరైతే అప్పులు చేస్తున్నారో ఆ అప్పులు తీర్చలేక ఆదాయం అనేది ఇంకా వీళ్ళకి సరిగా రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సరైన పరిహారం కనుక చేసుకుంటే కొంచెం కష్టపడి ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. శ్రవణ ధనిష్ట వాళ్ళు సెప్టెంబర్ 13th వరకు, ధనిష్ట నక్షత్రం వాళ్ళైతే సెప్టెంబరు 13th నుంచి 27th వరకు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ రక్తాన్ని మీరే కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అగైన్ భయపడొద్దు, లైట్గా పార్షల్గా. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మకర రాశి వాళ్ళు ఈ నెలలో? మకర రాశి వాళ్ళకి బాగున్న వాళ్ళైతే మనకేం కాల్ చేయని అవసరం లేదండి. ఐ బ్లెస్, దే షుడ్ గ్రో. ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇది మీరు ఇబ్బంది పడాల్సిన టైం కాదు. సంథింగ్ నిజంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే, గ్రహాలు అనుగుణంగా ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే నాకు కొంతమంది మెసేజ్లు పెడతారు, ఏమంటే మీరు బాగుందన్నారు బాగలేదు మాకని. ఏంటి సహజం. కొంతమంది బాగున్న వాళ్ళు ఉంటారు, బాగలేదన్నారు మమ్మల్ని భయపడుతున్నారు, మేము ఆనందంగా ఉంటాను అంటుంటారు. ఇండివిజువల్ జాతకం చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. రెండోది మోస్ట్ ముఖ్యమైనది, ఈ రాశి వాళ్ళు కనుక ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. నాకు జాతకం చూసి ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకోవాలి. మహాలక్ష్మి విశేష హోమం చేసుకోవాలి, కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవాలి. ఇంకా లక్ష్మికి సంబంధించిన వాటిలో చాలా రకాలు హోమాలు ఉన్నాయండి. ఎవరి ఇన్కమ్ అయితే మంత్లీ 15 lakh 20 lakh అండ్ అబోవ్ ఉంటే ఖచ్చితంగా హోమాలన్నీ చేసుకోవచ్చు. ఇంకా 25 lakh 30 lakh 50 lakh ఎవరైనా కనుక ఉంటే, ఎందుకంటే దేవుడు కొద్ది గొప్ప మీకు ఉన్నారు కాబట్టి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపేసి ఇంట్లో ఒక మంచి హోమం చేయించుకుంటే లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్కి అయితే వెళ్తుంది. ఇంకా బిజినెస్ పీపుల్ మీకు చెప్పనవసరం లేదు కదండి. 50 lakh 1 crore 2 crore 3 crore ఇలాంటి టర్న్ ఓవర్ మీ దగ్గర ఉండి
మనీ ఎక్కడైనా లాక్ అయ్యి సరిగా కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ 2 రోజులు హోమం కనుక చేయించుకుంటే లైఫ్ ప్రోగ్రెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కష్టపడటం ఆధారపడతారండి. కష్టపడినంత మాత్రాన అమ్మవారి కృప ఉన్నది కదా, అమ్మవారి కృప మీద పడింది అనుకోండి, కష్టపడకుండానే డబ్బులు వచ్చేస్తాయి. శోభం, ఓకే, వైభవం అంతా వచ్చేస్తాయి కదండి ధనం ఉంటే. సో ఇది ప్రతి ఒక్కరు ఈ హోమాలు చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరికైతే శత్రుబాధ ఉందో వాళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం, వీటితో పాటు మేము వచ్చేటప్పటికి సుదర్శన హోమము ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే ఎవరైనా విపరీతమైన ప్రాబ్లమ్స్, బాధలు అంటే వీటి నుంచి బయటపడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు శక్తి కూడా రుద్రాభిషేకం చేయించుకున్న, మన్యుపాశుపత అభిషేకం చేయించుకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలండి.